తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహమేంటి? పార్టీ నుంచి అభ్యర్థిని పోటీలో ఉంచుతారా? రాజ్యసభ ఎన్నికల ద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇరుకుని పెట్టాలని గులాబీ పార్టీ భావిస్తోందా? బీఆర్ఎస్లో కొనసాగుతున్నామని చెబుతున్న ఆ ఎమ్మెల్యేలు తాము ఏ అభ్యర్థికి ఓటు వేశారనేది పార్టీ ఏజెంట్కు తప్పకుండా చూపాల్సిందేనా? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పష్టమైన వైఖరి తెలిసే అవకాశం ఉన్న తరుణంలో బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉంటుంది? కేసీఆర్ తుది నిర్ణయం చివరకు ఎలా ఉండబోతుంది? ఇంతకీ రాజ్యసభ అభ్యర్థులపై పార్టీలో జరుగుతున్న చర్చేంటి? రాజ్యసభ సభ్యుల ఎన్నిక విషయంలో బీఆర్ఎస్ ఏం చేస్తోందన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ తరపున అసలు అభ్యర్థిని బరిలో నిలుపుతారా లేదా అన్నది తేలాల్సిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పష్టమైన వైఖరి తెలిసే అవకాశం ఉన్న తరుణంలో బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశమైంది. అయితే ఏప్రిల్ 9వ తేదీతో తెలంగాణ నుంచి ఎన్నికైన 2 రాజ్యసభ సభ్యుల టర్మ్ ముగుస్తుంది. బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభిషేక్ సింఘ్వీల పదవీకాలం ముగియనుంది. దీంతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందా లేదా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. ఇక సంఖ్యాబలం ప్రకారం 2 రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. ఒకవేళ పోటీ చెయ్యాలని అనుకుంటే గులాబీ పార్టీ వ్యూహం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఒక్కో రాజ్యసభ సీటుకు 41 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. అయితే బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్కు దూరంగా ఉంటాయి. ఒక్కో రాజ్యసభ సీటుకు 38 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అనే ఈక్వేషన్స్ తెరపైకొచ్చాయి. ఇక అధికార కాంగ్రెస్ పార్టీకి 66 మంది ఎమ్మెల్యేలున్నారు. సిపిఐ ఎమ్మెల్యే ఒకరు, ఎంఐఎంకు చెందిన 7 ఎమ్మెల్యేలు మద్దతు తెలిపితే హస్తం పార్టీ బలం 74కు చేరుతుంది. దీంతో నేరుగా 2 రాజ్యసభ స్థానాల్ని గెలుచుకోవాలంటే ఇంకో 2 ఎమ్మెల్యేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అవసరమవుతాయి. లేకపోతే 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. ఒకవేళ రాజ్యసభ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థులకు సెకండ్ ప్రియారిటీ ఓటు వేస్తారా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్ని గెలిచింది. 2 ఎమ్మెల్యేలు మరణించారు. ఉప ఎన్నికల్లో 2 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ బలం 27కి చేరింది. ఇక పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్ వేసింది. స్పీకర్ విచారణ చేపట్టి 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. మరో 3 ఎమ్మెల్యేలపై తన నిర్ణయాన్ని ప్రకటించాల్సింది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరుకును పెట్టే విధంగా రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ అభ్యర్థిని పోటీలో పెట్టే అవకాశం లేకపోలేదని సమాచారం. ఇక రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ అభ్యర్థిని బరిలోకి దింపితే పార్టీ తరపున విప్ జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ విప్ను ధిక్కరించినా ఆ ఎమ్మెల్యేపై వేటు పడే అవకాశం లేదు. కానీ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ఏజెంట్కు చూపించి ఎమ్మెల్యేలు తమ ఓటు వేయాల్సి ఉంటుంది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేశారో గులాబీ పార్టీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ ఈ అంశాన్ని న్యాయస్థానంలో వాడుకోవచ్చని భావిస్తోంది. ఇక విప్ జారీ చేస్తారు. కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. రాజ్యసభ ఎన్నికకు రాజకీయ పార్టీ విప్ వర్తిస్తుంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు తాము ఏ అభ్యర్థికి ఓటు వేశారనేది పార్టీ ఏజెంట్కు తప్పకుండా చూపాల్సి ఉంటుంది. అలా చూపకపోతే ఆ ఓటు విషయమై ఏజెంట్ అభ్యంతరం చెప్పవచ్చు. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఏజెంట్కు చూపించి మరీ ఓటు వేయడం తప్పనిసరి అని అంటున్నారు.
అయితే ఎవరికి ఓటు వేసినా పార్టీ తరపు ఏజెంట్కు చూపిస్తేనే ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని చెబుతున్నారు. తద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటువైపు ఓటు వేసేది తేలిపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉన్నా పార్టీ ఎమ్మెల్యేల వైఖరిని ఎండగట్టే అవకాశం ఉంటుందన్న చర్చ బీఆర్ఎస్లో నడుస్తోంది. పార్టీ అభ్యర్థిని బరిలో దింపి విప్ జారీ చేస్తేనే అందుకు అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో గులాబీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరలేపింది. మొత్తానికి రాజ్యసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ తరపున అభ్యర్థిని కేసీఆర్ పోటీలో ఉంచుతారా, ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరుకున పెడతారా అన్నది చూడాలి.